కొంత మొత్తంపై 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరములకు చెల్లించిన వడ్డీ 600 రూపాయలు అయితే అసలు రూపాయలలో ఎంత? సో సాధారణ వడ్డీ కనుక్కోవడానికి సూత్రము I = PTR/100. ఇక్కడ అసలు P కనుక్కోవాలి కాబట్టి మిగతావన్నీ అవతలకు పంపిస్తే P = I × 100/TR అవుతుంది. ఇక్కడ I అంటే వడ్డీ 600 రూపాయలు ఇంటూ 100/T అంటే కాలము 4 సంవత్సరములు ఇంటూ R అంటే వడ్డీ రేటు 5%. సో 5 కట్ల 5 5 కట్ల 5 5 2 10 0. నెక్స్ట్ 4తో క్యాన్సిల్ చేస్తే 4 కట్ల 4 4 ముళ్ళ 12 పక్కన 0. సో 30 × 100 చేస్తే 3000 రూపాయలు అవుతుంది. సో అసలు 3000 రూపాయలు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.